ద లెజెండరీ ఆఫ్ ఏవిఆర్ అంబారపు వెంకటేశ్వర్లు. రాయలసీమలోని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పరిచయం అక్కర్లేని విద్యాసంస్థ మన ఏవిఆర్. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన మన అంబారపు వెంకటేశ్వర్లు గారు గురుకుల్ విద్యాపీఠ్ ద్వారా విద్యాసేవలు ప్రారంభించి నేడు రాయలసీమ వ్యాప్తంగా 19 విద్యాసంస్థలను నెలకొల్పి ఏవిఆర్ పేరుతో ఎన్నో వేల మందికి విద్యాబుద్ధుల్ని నేర్పి వారి ఉన్నతికి కారణమయ్యారు. అలాంటి మన ఏవిఆర్ గారి జీవిత ప్రస్థానం గురించి ఒక చిన్న మాటలో. ప్రకాశం జిల్లాలోని ఒక మారుమూల గ్రామమైన కొమరవోలు గ్రామంలో చిన్న వెంకన్న వీరమ్మ దంపతులకు జన్మించిన రెండవ సంతానం మన ఏవిఆర్ గారు. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనూ, హైస్కూల్ విద్యాభ్యాసం ఒంగోలులోనూ, ఇంజనీరింగ్ విద్యాభ్యాసం విజయవాడలోనూ పూర్తి చేశారు. ఏవిఆర్ గారు వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ కావడంతో ఆర్సీఎం చర్చి యొక్క బిషప్ గారు తమ సంస్థకు చెందిన చర్చి నిర్మాణం చేపట్టాలని ఏవిఆర్ గారిని కోరడంతో తక్కువ కాలంలోనే అత్యంత అద్భుతంగా చర్చిని నిర్మించి ఇచ్చారు. దీనికి ముగ్ధుడైన ఆ బిషప్ గారు తమ సంస్థకు చెందిన మరిన్ని చర్చిలను, వాటి నిర్మాణ బాధ్యతల్ని ఏవిఆర్ గారికి అప్పగించారు. కాలక్రమేణా తెలుగు రాష్ట్రాల్లోని ఎంతోమంది బిషప్పులు పరిచయం అవ్వడం, వారి సంస్థలకు చెందిన చర్చిలు, గృహాలు, విద్యా సంస్థలకు సంబంధించిన నిర్మాణాలను అప్పగించటం, వాటిని ఏవిఆర్ గారు సకాలంలో పూర్తి చేసి ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. అనతి కాలంలోనే సివిల్ ఇంజనీర్గా ఏవిఆర్ గారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆదాయం కూడా గణనీయంగానే ఉండేది. కానీ ఏదో వెలితి. ఏవిఆర్ గారికి అప్పుడు ఒక ఆలోచన తట్టింది. తాను కూడా ఒక విద్యాసంస్థ నెలకొల్పి విద్యాసేవలు అందించాలని తలచారు. అనుకున్నదే తడవుగా కడప పట్టణంలో గురుకుల్ విద్యాపీఠ్ ప్రారంభించి దశాబ్ద కాలం పాటు విద్యాసేవలు అందించారు. అతి తక్కువ ఫీజుతో, నూతన టెక్నాలజీతో విద్యార్థులకు విద్యాసేవలు అందించారు. మీరందరూ మాతో ఉంటారని, మీ అందరి సహకారాలతో మేము ముందరికెళ్తూ. ఇంకేముంది, రాయలసీమలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ ఊరిలో కూడా విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని కోరడం ప్రారంభించారు. ముఖ్యంగా ఈ రోజున తల్లి, తండ్రి, గురువు, దైవం, విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు 2012వ సంవత్సరంలో ఒకేసారి 12 బ్రాంచీలను రాయలసీమ వ్యాప్తంగా ప్రారంభించారు. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థలుగా ఎదగటంతో మా ఊరిలో మీ ఏవిఆర్ సంస్థ ఏర్పాటు చేయాలని ప్రజల నుండి ఒత్తిడి పెరిగింది. దీంతో 2014వ సంవత్సరంలో మరో 5 బ్రాంచీలను ప్రారంభించారు. ఏవిఆర్ గారికి మా మనవి ఏమిటంటే, ఇదే విధంగా రాయలసీమలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏవిఆర్ విద్యా సంస్థలు నెలకొల్పుతూ విద్యార్థుల తల్లిదండ్రుల అభీష్టం మేరకు మరింతమంది విద్యార్థులను గౌరవప్రదమైన స్థానాల్లో ఉంచడానికి కృషి చేయవలసిందిగా మా మనవి. ఇంతటి కృషితో, పట్టుదలతో నాయకత్వ లక్షణాలను అందించే విద్యాభ్యాసం నేర్పుతో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఏవిఆర్ సంస్థలకు మా యొక్క నమస్సుమాంజలి. ఇట్లు ఏవిఆర్ స్కూల్, గుత్తి.